సార్ ఎండోస్కోపీ కొలనోస్కోపీ అనగానే అందరూ భయపడతారు. ఏంటి అంటే గొంతులో ఒక పైప్ పెడతారు, చాలా నొప్పిగా ఉంటుంది అని భయపడతారు. సో ఇది ఎంతవరకు వాస్తవం? ఓకే. ఎండోస్కోపీ కొలనోస్కోపీ అనేవి కొంచెం నొప్పిని భరించాల్సి ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఎండోస్కోపీకి కొలనోస్కోపీకి సెడేషన్ అంటే ఐవి సెడేషన్ అంటాం, కొంచెం మత్తు ఇచ్చి చేసే అవకాశం ఉంది. భయస్థులు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎండోస్కోపీ కొలనోస్కోపీ సెడేషన్ ఇచ్చి మనం పరీక్షించవచ్చు. సార్ ఎటువంటి సింటమ్స్ ఉన్నవాళ్ళు ఎండోస్కోపీ అండ్ కొలనోస్కోపీ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది? యూజువల్గా గ్యాస్ ట్రబుల్ ఆర్ ఎసిడిటీ అనిపించినప్పుడు మొదటగా మందులు ఇచ్చి చూడవచ్చు. మందులు వాడినా కూడా తగ్గని పక్షంలో ఖచ్చితంగా ఎండోస్కోపీ చేసుకొని చూసుకోవాలి. అన్నవాహిక సమస్యలకి సంబంధించి మెయిన్గా చేస్తూ ఉంటాం. ఎనీమియా లేదా తిన్న అన్నం అరుగుదల సరిగా లేదా అనిపించిన పొట్టొబ్బరం, జీర్ణాశయం సంబంధించి ఏమైనా ఇబ్బందులు అనిపించినా కూడా ఎండోస్కోపీ చేస్తాం. ముద్ద మింగకపోవటం, ముద్ద మింగుడు పడకపోవటం అనేది చాలా చాలా సీరియస్ లక్షణం. దాని వెనక చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు రకరకాల కారణాలు ఉంటాయి. ఎకలేషియా కార్డియా అని చెప్పి, ఈసోఫేజియల్ క్యాన్సర్ అని చెప్పి ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. వాటిని మనం పరీక్షించాలి, ఐడెంటిఫై చేయాలి అంటే ఖచ్చితంగా ఎండోస్కోపీ చేసుకొని నిర్ధారణ చేసుకోవాలి. సో 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొలనోస్కోపీ అంటే స్క్రీనింగ్ కొలనోస్కోపీ చేయించుకోమంటాం. దాంతోపాటు కొత్తగా ఏర్పడిన మలద్వారానికి సంబంధించి ఏ లక్షణాలు ఉన్నా కూడా పొట్ట ఉబ్బరం కానివ్వండి, మలబద్ధకం కానివ్వండి, మోషన్లో రక్తం పోవటం కానివ్వండి, ఎక్కువ సార్లు మోషన్స్ అవుతుంటాయి అంటే 3 వారాల కన్నా డయేరియా కనుక ఉంటే కనుక ఖచ్చితంగా మనం కొలనోస్కోపీ అనేది చేయించుకోవాలి.